ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఖుషి, అమ్మా గొంతేంది అలా ఉంది? ఏమైంది నీకు? చాక్లెట్ తింటున్నా. ఎవరిచ్చారు నీకు ఇప్పుడు చాక్లెట్స్? ఫ్రెండ్ ఇచ్చాడమ్మా. సరే, టవల్ మర్చిపోయాను, టవల్ తీసుకురా. నువ్వొచ్చావేంటి? వెళ్ళు. టవల్ ఇద్దామని. ఖుషి ఏం చేస్తుంది? ఖుషి చాక్లెట్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏంటి అంటే నా మీద పడ్డావేంటి? కాలు జారాను. సిగ్గు లేకపోతే సరి. లేవండి ముందు, లేవండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇంకా ఏంటి నించున్నారు? వెళ్ళండి. వెళ్ళమంటుంటే అలా నించున్నావేంటి? అంటే ఎలా వెళ్ళాలా అని. ఎలా వచ్చావో అలా వెళ్ళు. వెళ్ళు. వెళ్తా వెళ్ళు. అయ్యో, మళ్ళీ ఏంటి? ఖుషి వస్తున్నట్టుంది. ఇప్పుడు తను అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఆలోచించడు? చెప్పేస్తాను. హే, ఏమని? బాత్రూంలో మీ అమ్మతో పాటు ఉన్నానని. ఇలాగే చెప్తావా? చెప్తాను. ఆగు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో ఏంటి అలా చూస్తున్నావు? ఏమో ఏమీ వేడిగా ఉంది. నీకు వేడిగానే ఉంటుంది, నాకు కంగారుగా ఉంది. ఇలా ఇరుక్కుపోయానేంటా అని. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మిమ్మల్ని
కం లేదేమో ఆహా నరనానా నిన్నే చేరక ప్రాణం ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు నన్ను చూస్తే ఇబ్బంది పడిపోతుంది. చీర కట్టుకోవడం అయ్యేదాకా ఇలాగే కూర్చుండిపోతాను. జాను జాను ఆ? ఏమైంది క్రిష్? నిన్న నీ హస్బెండ్ చాటుగా చూస్తున్నాడు. ఆ? అటు చూడు. జై సార్, మీరేంటి ఇక్కడ? అది నేను మెయిల్స్ చెక్ చేస్తున్నాను. అంతలో నువ్వు వచ్చేసావు. మధ్యలో లేద్దామని ట్రై చేశాను. మళ్ళీ నువ్వు కంగారు పడతావని అలాగే కూర్చుండిపోయాను. అయినా నేనేం చూడలేదులే, నువ్వేం టెన్షన్ పడకు. మరి చూడకపోతే ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. సరే, నువ్వు వచ్చే వెళ్దాం. నేనెందుకు? చిలకనే కదా, ఉండొచ్చు. జాను, నేనుంటే నువ్వేమైనా ఫీల్ అవుతావా? మీరు వెళ్ళిపోండి. సార్ ప్లీజ్, మీరు వెళ్తే నేను సారీ సెట్ చేసుకుని వచ్చేస్తాను. సరే జాను. జాను, ఇవ్వాలేంటి నీ ప్రోగ్రామ్? ముందు ఆ అమ్మకు ఒకసారి కాల్ చేస్తాను. చాలా రోజులైంది మాట్లాడి. సరే. అబ్బా, ఏమైంది? ఇంట్లో అసలు సిగ్నల్సే సరిగ్గా ఉండవు. అంటే ఇంట్లోంచి ఫోన్ కలవదా? ఎప్పుడో మన టైం బాగుంటే పనిచేస్తాయి. నీ ఫోన్ సిగ్నల్ ఎందుకు రావట్లేదో నాకు తెలిసిపోయింది.